రప్పా రప్పా అని పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. తొక్కుకుంటూ పోవాలే అని RRR సినిమాలో మరో ఇంట్రెస్ట్ డైలాగ్ ఉంటుంది. ఈ రెండు డైలాగ్స్ కూడా బీహార్ గడ్డ మీద రీసౌండ్లో వినిపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఎవరి అంచనాలకు అందని ఫలితాలను రాబట్టింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, ఇప్పుడు డబుల్ సెంచరీ కొట్టేసింది ఆ డబుల్ ఇంజన్. రాహుల్ నాయకత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేశాయి ఈ ఫలితాలు. అటు అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఓకే కానీ పొలిటికల్ లీడర్గా నాట్ ఓకే అని బీహార్ ప్రజలు తీర్పిచ్చినట్టు కనిపించింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏకు డబుల్ సెంచరీ ఎలా సాధ్యమైంది? చాలామంది ఎగ్జిట్ పోల్స్ను ఫాలో అయ్యారు. ఎన్డీఏ రావచ్చు అనేటటువంటి అంచనాలు అయితే అందరిలోనూ కనిపించింది. కానీ ఆ అంచనాలను కూడా దాటుకొని 200 స్థానాలు దాటుకొని ఎన్డీఏ ఎలా వెళ్ళగలిగింది? ఇంతటి ఊపి ఎలా కనిపించింది అనంటే ఏం చెప్తారు? మీరు అన్నట్లు మహాగఠబంధన్ రప్ప అయిపోయింది. ఎన్డీఏ తొక్కుకుంటూ పోయింది. సో దీనికి కారణాలు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి సోషల్ అరిథమెటిక్, అంటే ఎన్డీఏ మహాగఠబంధన్తో పోలిస్తే చాలా విస్తృతమైన సామాజిక కూటమిని ఏర్పాటు చేసింది. అంటే బీహార్ అంటేనే కులాల రాజకీయం కనుక ఎక్కువ కులాలని, అంటే అప్పర్ కాస్ట్ నుంచి మొదలుకొని దళితుల వరకు ఒక బ్రాడ్ సోషల్ కోయలిషన్ను నిర్మించగలిగింది. రెండవది పొలిటికల్ ఇన్కంబెన్సీ ఎన్డీఏ ఎదుర్కొంది, కానీ సోషల్ ఇన్కంబెన్సీ మహాగఠబంధన్ ఎదుర్కొంది. చాలామంది మనం ఇన్కంబెన్సీని ఒకటిగానే చూస్తాం. పొలిటికల్ ఇన్కంబెన్సీ వేరు, సోషల్ ఇన్కంబెన్సీ వేరు. పొలిటికల్ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ సోషల్ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్గా మహాగఠబంధన్. అదేంటంటే యాదవ్ డామినేషన్ ఎప్పుడైతే ఉన్నదో బీహార్లో నాన్ యాదవ్లు చాలా వ్యతిరేకం. అందుకే అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ అనే ఐడెంటిటీ ఎమర్జ్ అయి నితీష్ కుమార్ బలమైన నాయకుడయ్యాడు. ఇప్పుడు మన దగ్గర బీసీ రాజకీయాలు ఉంటాయి, ఎంబీసీ రాజకీయాలు చాలా వీక్. కానీ బీహార్లో యాదవ్లు 14% ఉంటే 36% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. సో ఎప్పుడైతే యాదవ్ల డామినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిందో, అందులో లాలూ యాదవ్ ఫినామినన్ వచ్చాక మరింత బలపడిందో, దానికి కౌంటర్గా సోషల్ కన్సాలిడేషన్ ఎంబీసీ ఫ్యాక్టర్ ఇప్పటికీ లైవ్లో ఉంది. అది నితీష్ కుమారే నాయకుడు. ఈ ఎంబీసీలను అట్రాక్ట్ చేస్తానికి మీకు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో పీడీఏ, పిచడే, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాక్ అని మొదలుపెట్టాడు. ఆయన కొంత విజయం సాధించాడు 2024 ఎలక్షన్స్లో. అంటే యాదవులకు టికెట్లు ఇవ్వకుండా నాన్ యాదవులకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు అది సాధ్యం కాలేదు ఆర్జేడీకి. ఎందుకంటే అదే చేస్తే ఉన్న 50 యాదవ్ ఓట్లు పోయేటట్టున్నాయి. అందుకే మోర్ దెన్ 50 సీట్లు యాదవ్లకు ఇచ్చాడు ఇక్కడ ఆర్జేడీ. సో తేజస్వి యాదవ్ను చీఫ్ మినిస్టర్గా ప్రకటించారు. దీంతో నాన్ యాదవ్ ఓబీసీస్ 36%గా ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో బలమైన సోషల్ యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అంటే మోడీ జంగల్ రాజన్ చేసిన ప్రచారంతో కనెక్ట్ అయ్యారు. అంటే లాలూ అధికారంలోకి వస్తే యాదవ్ల ఆధిపత్యం ఉంటుంది అని. ఇది బలంగా నాన్ యాదవ్ కన్సాలిడేషన్ కారణమైంది. వాస్తవంగా తేజస్వి యాదవ్ ప్రయత్నం చేశాడు. మనీష్ కుమార్ మండల్ అని ఎంబీసీ కాస్ట్ తన ఆర్జేడీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా నియమించాడు. అలాగే ముఖేష్ సహాని, నిషాద్ అండ్ మల్లా కమ్యూనిటీ అంటారు. మన దగ్గర గంగపుత్రులు, పల్లెకారులు, మత్స్యకారులు అంటారు. సో గంగా నది తీరం ప్రాంతం వెంబడి ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే వాటర్తో లింక్ అయి ఉన్న పనులు చేస్తారు. అంటే మత్స్యకారులకు కావచ్చు, పడవ నడిపే వాళ్ళకి కావచ్చు, నావికులకు కావచ్చు, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు. వీళ్ళందరినీ ఒక బ్రాడ్ గ్రూప్గా నిషాద్ అంటారు. అందులో మల్లా, కేవత్, సహాని అని ఉంటారు. వాళ్ళ నాయకుడైన ముఖేష్ సహానీని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నాయకుని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రకటించాడు. అలా ఐపీ గుప్తా అని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, తత్వ, తంతి అని ఇదో కమ్యూనిటీస్ ఉంటాయి.
ఈ నాయకుని కూడా మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రకటించాడు. కానీ ఇవి ఏమీ ఫలించలేదు. ఎందుకంటే యాదవ్ డామినేషన్ అనే ఫ్యాక్టర్, అంటే నితీష్ కుమార్ ప్రభుత్వం పైన ఉన్న పొలిటికల్ ఇన్కంబెన్సీని కాస్త ఆర్జేడీ పైన ఉన్న సోషల్ ఇన్కంబెన్సీ డామినేట్ చేసి పెట్టేసింది. దాంతో ఎన్డీఏ ఆ పొలిటికల్ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేయగలిగింది. మూడవది ముస్లిం యాదవ్ పాలిటిక్స్ ఆర్జేడీ నడిపితే ముస్లిం పాలిటిక్స్ను డివైడ్ చేయగలిగింది ఎన్డీఏ. ఎన్డీఏకి డివైడ్ చేయగలిగింది అంటే డివైడ్ అయింది. ఓవైసీ ఫ్యాక్టర్ ఒకవైపు, ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ మరోవైపు, మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ పాస్మండా ముస్లింలను అంటే ఈ 36% ఎంబీసీలో 10% ముస్లిం ఓబీసీస్ వాళ్ళు ఎంబీసీస్. సో ఆ ముస్లిం ఫ్యాక్టర్ డివైడ్ చేశారు. అలాగే మా యాదవ్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు నాన్ యాదవ్ కన్సాలిడేషన్ జరిగింది. ముస్లిం ఫ్యాక్టర్ను కౌంటర్ చేస్తూ హిందూ కన్సాలిడేషన్ కూడా బలంగా జరిగింది బీజేపీ వచ్చాక. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఇనిషియల్గా కూడా లెక్కలు చెప్పారు, బీజేపీ సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. మీకు ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్ తీసుకున్నా బీజేపీ టాలీ కంటిన్యూస్గా పెరుగుతుంది. కారణం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆర్జేడీ జరిపితే దానికి కౌంటర్గా మీకు హిందూ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. యూపీలో ములాయం సింగ్ యాదవ్ ముస్లిం పాలిటిక్స్ నడిపితే కౌంటర్గా బీజేపీ పెరిగింది. సో ఎక్కడైనా ముస్లిం కన్సాలిడేషన్ జరిగితే మెజార్టీ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. అందువల్ల మహాగఠబంధన్కు ప్లస్గా ఉన్న వాటిని అన్నింటినీ రప్పరప్ప అనిపించగలిగింది ఏంటి. క్వశ్చన్ నెంబర్ 2, మహాగఠబంధన్ ఘోర పరాజయం వెనుక ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి పాత్ర ఎంత? ఇది మహాగఠబంధన్ ఇంతటి ఘోర పరాజయం వెనుక రెండు పార్టీలు తీసుకుందాం సార్. ఇంతకుముందు నేను స్ట్రైక్ రేట్ చెప్పాను, స్వింగ్ కూడా చెప్పాను. ఆర్జేడీ కాంగ్రెస్ ఎవరి పాత్ర ఎంత అంటే చెప్తాను. అంటే 2020లో కూడా ఆర్జేడీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ దెబ్బతిన్నది, కానీ ఆర్జేడీ కూడా కొంత దెబ్బతిన్నది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ స్ట్రైక్ రేట్లు చూస్తే మీకు 2020లో హైయెస్ట్ లెఫ్ట్కు ఉండే, అంటే స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలిచారు, కరెక్ట్, హైయెస్ట్గా లెఫ్ట్ ఉండే. అలాగే సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండే, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే. ఈసారి అందరూ దెబ్బతిన్నారు, అందులో కాంగ్రెస్ కూడా బాగా దెబ్బతిన్నది. తలా పాపం తిలా పిడికని అన్నట్లు ఓవరాల్గా అందరూ లాగారు, అందులో ఆర్జేడీతో సహా. అందులో కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు, అంటే పునాది లేకుండా గోడలు కడదామని రాహుల్ గాంధీ చూశాడు. అది క్లియర్ సక్సెస్ కాలే. పునాది ఉన్న గోడలు కట్టలేకపోయాడు. పడిపోయేంత పునాదులు లేని స్థాయిలో ఉందా సార్ కాంగ్రెస్? బీహార్లో మీకు చాలా లేదు, దాదాపు ఒక 30 years అయిపోయింది అనుకుంటాను, పునాది లేకుండా పోయింది చాలా రాష్ట్రాల్లో. ఈసారి రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరు లేకపోతే SIR వీటిపైన గట్టిగా అక్కడ తిరిగారు కదా. అంటే అసలు ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ ఓటే కోల్పోయినాక ఓట్ చోరీ ఏం చేస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ అలా ఆర్గనైజేషన్ లేదు గ్రౌండ్ పైన. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది, పునాదులు లేకుండా గోడలు కట్టాలని కాంగ్రెస్ చూస్తే గాలిలో గోడలు అవుతాయి, మెడలు అవుతాయి. ఆర్జేడీకి పునాదులు ఉన్నాయి కానీ అంతకన్నా పైకి లేవులే, ఆడ గోడ లేకుండా అయిపోయింది. అందువల్ల మహాగఠబంధన్ ఏమనుకున్నదంటే ఆర్జేడీ పునాదులతో కాంగ్రెస్ గోడలతో నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ఆ కాంగ్రెస్ గోడకు ఆర్జేడీ పునాదికి మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చే వరకు ఏమైంది, ఆడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, ఆడ అయస్కాంత శక్తి ఉంటే రెండు అతుకుంటాయి, అయస్కాంత శక్తి లేదు, వికర్షణ మొదలైంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్లు అని పెట్టి దాంతో గోడకు పునాదికి మధ్య గ్యాప్ వస్తే బిల్డింగ్ అవుతుందా? అదే జరిగింది మహాగఠబంధన్. క్వశ్చన్ నెంబర్ 3, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాహుల్ నాయకత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేశాయా? సార్, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకసారి రాహుల్ గాంధీ లీడర్షిప్ని ఏమన్నా క్వశ్చన్ చేసేటట్టు కనిపిస్తోంది సార్? అంటే రాహుల్ గాంధీ లీడర్షిప్ను కొత్తగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఆల్రెడీ క్వశ్చన్ అవుతూనే ఉన్నది. కాస్త 2024 ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగాడు. సో మీకు భారత్ జోడో తర్వాత కన్సిస్టెంట్గా బెటర్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. వాస్తవంగా బీహార్లో మహాగఠబంధన్ రాహుల్ వర్సెస్ మోడీ అనే ఫ్యాక్టర్ వస్తే తమకు నష్టం జరుగుతుంది అని ముందే గుర్తించింది. గుర్తించి ఓట్ అధికార యాత్ర తర్వాత నియర్లీ 40 days వరకు రాహుల్ గాంధీ లేడు, కొలంబియా అట్లా విదేశీ పర్యటనలో ఉన్నాడు. తేజస్వి యాదవ్కు నాయకత్వం ఇచ్చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తేజస్విని ప్రకటించారు. ఎందుకంటే ఎక్కడైతే రాహుల్ వర్సెస్ మోడీ జరిగిందో అక్కడల్లా బీజేపీ గెలిచింది. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో మోడీ గ్రాఫ్ కాస్త తగ్గినట్టు
ఇండియా టుడే 3వ నేషన్ సర్వే చెప్తోంది. రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త పెరిగినట్టు కనబడింది, కానీ ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో అందువల్ల మీకు మోడీ వర్సెస్ తేజస్విగా ఈ ఎలక్షన్ మహాగఠబంధన్ ప్రొజెక్ట్ చేసింది. కానీ అక్కడ నితీష్ కుమార్ కూడా ఉన్నాడు. సో నిమో వర్సెస్ తేజస్విగా మారింది. అంటే నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, మోడీ, నమో కాక నిమో అయింది. సో నమో వర్సెస్ తేజస్వి అయిన చోట డెఫినెట్గా నమో వీక్ అయ్యేవాడు. ఎందుకంటే నమో వర్సెస్ మమతా అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ కర్ణాటక స్టాలిన్ అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ కేసీఆర్ అయితే నమో దెబ్బతిన్నాడు, నమో వర్సెస్ ప్రాంతీయ నాయకులు అయిన చోటల్లా నమో దెబ్బతిన్నాడు చాలాసార్లు. కానీ నమో కాస్త నిమోగా మారింది కదా. నితీష్ కుమార్ ప్లస్ మోడీ అయింది. ఆ నిమో ఫ్యాక్టర్ చాలా బలమైన ఫ్యాక్టర్ అయ్యాడు. నితీష్ కుమార్ నిమోకు ఇక్కడ ఓన్లీ తేజస్వి ఉన్న, రాహుల్ లేడు ఇక్కడ ఉన్నా కూడా రాహుల్ ప్లస్ తేజస్వి కూడా వీకే, నిమో ఫ్యాక్టర్ ఉందట. సో అందువల్ల అటువైపు ఒక బ్రాడ్ సోషల్ కోalitionే కాకుండా ఒక బలమైన లీడర్షిప్ ఫ్యాక్టర్ కూడా పనిచేసింది. అందువల్ల ఆ నిమో లీడర్షిప్ అనేది క్లియర్గా మా ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చింది. రాహుల్ ఓట్ అధికార యాత్ర పొలిటికల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కానీ వాతావరణం క్రియేట్ చేసినంత మాత్రాన లాభం లేదు. ఇప్పుడు వర్షాలు కురిస్తే పంటలు పండించలేవు, భూమి ఉండాలి కదా నీకు. వర్షాలు కురుస్తున్నాయి కదా అని పంటలు ఎట్లా పండిస్తావు? భూమి లేదనుకో, భూమి లేదు, ఎడ్లు లేవు, నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఏం లేదు, వర్షాలు ఉన్నాయి, ఎట్లా వర్షం పడుతుంది? ఏం లాభం? భూమి లేకపోతే అసలే పండించాలి. భూమి ఉన్నా కూడా నాగలు లేదు, ట్రాక్టర్ లేదు, ఎట్లా దున్నుతావు? కట్టతో భూమి అంతా దున్నుకుంటా పోతావా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వర్షాలు పడ్డాయి వాస్తవంగా, వర్షం పడకపోయినా కనీసం మేఘాలు అయితే కమ్మినాయి. మేఘాలు కమ్మడంతో వీళ్ళు విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. అక్కడ భూమి లేదు, నాగలు లేదు, ట్రాక్టర్ లేడు, అంటే పార్టీ ఆర్గనైజేషన్ లేదు. దానివల్ల మీకు మబ్బులు కమ్మినా వర్షం పడినా విత్తనాలు చల్లలేకపోయారు, మొలకెత్తలేకపోయాయి. అదేదో 4-5 చోట్ల మొలకెత్తితే ఎక్కువ కష్టమైపోయింది. అందువల్ల పార్టీ ఒక ఎన్నికల్లో గెలవటానికి నరేటివ్ బిల్డింగ్ ఒక్కటే సాధ్యం కాదు, నరేటివ్ అవసరం. నరేటివ్ కావాలి, లీడర్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, ప్రాపగండా కావాలి, అలియన్సెస్ కావాలి. ఈ 5 కలిసినప్పుడే ఎలక్షన్లో గెలుస్తుంటారు. ఇందులో ఒకటి గెలిస్తే ఇప్పుడు మీకు 2024లో బలమైన నరేటివ్ బిల్డ్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ సంవిధాన్ ఖతరే మే హై అని. అది ప్రభావాన్ని చూపింది. మీరు అందుకే 303 సీట్స్ నుంచి 240 బీజేపీ పడిపోయింది. కానీ లీడర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, ప్రాపగండా లేదు. దాంతో నీకు బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపలేకపోయారు. 5 ఒక్క నరేటివ్ బిల్డ్ చేయగలిగిన నీకు ఇండియా కూటమి 234 సీట్స్ వచ్చాయి, బీజేపీ 240కి వచ్చింది. ఇక మిగతా 4 ఇంకో 2 వచ్చుంటే ఏమయ్యేది? అందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నిర్మాణం జరగడం లేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే క్యాచ్ 22 సిచ్యువేషన్. ఇప్పుడు కాంగ్రెస్ పెరగాలంటే తగ్గాల్సింది ఎవరు? మీకు ఆర్జేడీ. ఆర్జేడీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు అంతటా కూడా ఎక్కడైతే కాంగ్రెస్ మిత్రపక్షాలపైన ఆధారపడిందో అక్కడ కాంగ్రెస్ పెక్కడం లేదు. 60కి పైగా స్థానాల్లో పోటీ చేశారు కదా సార్, బలానికి మించే పోటీ చేశారేమో అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీనే కాదు, మిత్రపక్షాలు ఎప్పుడు కూడా ఏమైతాయంటే కూటమిలో తమ బలాన్ని మించే సీట్లు అడుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవాలి, పార్టీని పెంచుకోవాలి కనుక దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ పడిపోతూ ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర వల్ల వచ్చినటువంటి ఊపు తమకు ఓట్లుగా మారుతాయి అనే బార్గెనింగ్ చెప్తూ ఎక్కువ సీట్లు అడిగింది. కానీ అది ప్రాక్టికల్గా జరగదు కదా, అన్లెస్ మీకు ఆర్గనైజేషన్ లేకుండా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరు కావాలనండి, మెజారిటీ ఓటర్లు నరేంద్ర మోడీకి అనుకూలంగా అంటే 60-70% వేస్తారు మోడీకి. అవును. మరి బీజేపీ 70% ఓటింగ్ ఉందా? లేదు. కూటమిలో కలిస్తేనే ఆ ఓటింగ్ ఉంది, కలవకుంటే 2019లో 1% ఓటింగ్ వచ్చింది. మీరు ఇప్పుడు సర్వే జరపండి, ప్రధానమంత్రిగా మీ ఛాయిస్ ఎవరు అంటే ఐఎమ్ షూర్ ఆంధ్రప్రదేశ్లో 60% మోడీ చెప్తారు. కానీ మరి బీజేపీ లేదే. అందువల్ల ఒక వాతావరణం వేరు, ఓటింగ్ వేరు. ఆ వాతావరణాన్ని సృష్టించగలిగారు, కానీ ఓటింగ్ను సృష్టించలేకపోయారు. కానీ రాహుల్ గాంధీ మీద అప్పుడే బీజేపీ కొన్ని పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది సార్. అంటే ఆయన్ని నాయకత్వ లక్షణాలను క్వశ్చన్ చేస్తున్నట్టుగా
95 సార్లు ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఓడిపోయారు 2 దశాబ్దాల్లో అంటూ 2004 నుంచి ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే 2004 నుంచి పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఇండియా మ్యాప్ పెట్టి అందులో ప్రతి స్టేట్లో ఎప్పుడెప్పుడు ఓడిపోయారు అనేది ఇప్పుడు బాగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. 95 సార్లు రాహుల్ ఓడిపోయారు, ఈయన ఈ జాతీయవాదం గురించి మాట్లాడేది అన్నట్టుగా. అంటే ఎలక్షన్లో ఓడిపోతే జాతీయవాదం గురించి మాట్లాడకూడదు ఏం లేదు కదా. ఎలక్షన్లో పోటీ చేయడం కూడా మాట్లాడచ్చు. అవును, అంటే వారు వెటరన్ 90% యుద్ధ భూమిలో 90% ఓడిపోయినా కూడా ఇంకా నిలబడ్డాడంటే మామూలు ధైర్యం కాదు కదా అది. అంతేనా? ఆ మేరకు కూడా అప్రిషియేట్ చేయాలి కదా. సో ఈ వేరేటోడు అయితే ఎప్పుడో పారిపోయేవాడు కదా. సో 95% డిఫీట్స్ ఉన్నా కూడా రాహుల్ గాంధీ స్టిల్ ఫీల్డ్ మీద నిలబడ్డాడు. మనము గెలిచినప్పుడల్లా రాహుల్ గాంధీ ఖాతా లేయడం, ఓడినప్పుడల్లా రాహుల్ గాంధీని బలి చేయకూడదు. రాహుల్ గాంధీ ఒక ఫ్యాక్టర్, డౌట్ లేదు. రాహుల్ గాంధీ బోత్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఫర్ ద కాంగ్రెస్. స్ట్రెంగ్త్ ఎందుకు అంటే ఇప్పటికీ కాంగ్రెస్లో యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ కూడా మల్లికార్జున ఖర్గే వస్తే జనం వస్తారా నాకు చెప్పండి. శశి థరూర్ వస్తే జనం వస్తారా? శశి థరూర్ ట్విట్టర్లో ఫాలో అవుతారు, జనం రోడ్డు మీద రారు. రాహుల్ గాంధీ వస్తేనే జనం వస్తారు. అవునన్నా కాదు. బీహార్లో కూడా ఓటు అధికారి అంతా రాహుల్ గాంధీని చూస్తానికి వచ్చారు కదా, లేకుంటే అక్కడున్న రాజేష్ కుమార్ అని పిసిసి ప్రెసిడెంట్ చూస్తానికి వచ్చారా? సో రియాలిటీ అది, మన అవునన్నా కాదన్న. వీక్నెస్ ఏంటి? డైనాస్టిక్ పాలిటిక్స్లో ఏమైతుందంటే మెరిట్ ఉండదు. మీకు ఆ డక్కా మొక్కీలు తిన్న నాయకుడు ఎమర్జీ కారు. మీకు బీజేపీలో మోడీ ఎమర్జీ అయ్యాడంటే ఎవరి సహకారంతో గాడ్ ఫాదర్తో ఎమర్జీ కాలే. డక్కా మొక్కీలు తిరిగి టైం టెస్టెడ్గా యుద్ధ భూమిలో గెలిచొచ్చినటువంటి నాయకుడు. డెఫినెట్గా విల్ బి మోర్ మెరిటోరియస్ పొలిటికల్లీ. సో అది అంటే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ డైనాస్టిక్ పాలిటిక్స్లో ఎక్కడైనా డైనాస్ట్ విల్ బి ఎ స్ట్రెంగ్త్, డైనాస్ట్ విల్ బి ఎ వీక్నెస్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 4. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను పొలిటికల్ లీడర్గా బీహారీలు ఎందుకు గుర్తించలేదు? ఒక డాక్టరు, బాగా వైద్యం చేసే డాక్టరు, అన్ని ఏ జబ్బుకైనా మందిస్తే ఆయన మందిస్తే తగ్గిపోతుంది, ఆ స్థాయిలో మంచి స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి డాక్టరు, ఆయనకి జలుబు చేస్తే ఆయనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటారు. అట్లుందేమో అనిపిస్తుంది సార్ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. ఆయన స్ట్రాటజీస్ మాత్రం అందరికీ వర్కౌట్ అవుతాయి చాలా వరకు. ఆయనకి ఎందుకు పనిచేయలేదు? ఎందుకు ఆ స్థాయిలో పడిపోయింది? ఇప్పుడు డాక్టర్ సోమరాజు గొప్ప కార్డియాలజిస్ట్. ఓకే, ఆయన ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అవుతారా? సందర్భించి ఆయన ఐఐటి ఎగ్జామ్, ఆయన ఐఐటిలో చదివాడు. ఓకే, ఐఐటి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కమ్మాలంత ఈజీ కాదు. ఎందుకంటే ఈచ్ ఎగ్జామ్ యాజ్ ఇస్ ఓన్ టాలెంట్. మీరు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ హోదాలు ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఐఏఎస్ రాసి సెలెక్ట్ కమ్మను, ఒకప్పుడు సెలెక్ట్ అయ్యాడు కదా. అవును. సో బట్ దట్ చేంజెస్. ఇప్పుడు కోచ్ విల్ నెవర్ బికమ్ ఎ ప్లేయర్. ప్లేయర్ విల్ బికమ్ ఎ కోచ్. ఎ గుడ్ ప్లేయర్ ఇస్ ఎ గుడ్ కోచ్. చాలా మంది మనకు కనబడతారు, బట్ ఎ గుడ్ కోచ్ విల్ నెవర్ బి ఎ గుడ్ ప్లేయర్. ఇప్పుడు నేను రాజకీయాలు విశ్లేషిస్తా, వ్యూహాలు చెప్తా, కానీ నేను పోటీ వెళ్తానా? అవును. నీట్ ఎంసెట్ కు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక లెక్చరర్, ఆయనే డాక్టరో లేకపోతే ఇంజనీరో కావచ్చు కదా. అదే కావచ్చు కదా, నిజమే కదా. స్టూడెంట్స్ ఆయన తయారు చేస్తాడు, చాలా మంది తయారు చేస్తాడు, కానీ ఆయన కావచ్చు కదా. ఆయన కావచ్చు కదా. మీరు ఇప్పుడు ఐఏఎస్ లో సెలెక్ట్ కాని వాళ్ళంతా ఐఏఎస్ బ్రహ్మాండమైన కోచింగ్ ప్లేయర్ కాస్తారు. అవును. అందువల్ల దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఫీల్డ్స్. కోచింగ్ ఇస్ డిఫరెంట్, ప్లేయింగ్ ఇస్ డిఫరెంట్. అవును. యాక్చువల్ మిగిలిపోతాడా ఇప్పుడు డౌట్. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఈ మేడ్ ఎ వండర్ఫుల్ ఎఫర్ట్. 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేశాడు. బీహార్ లాంటి కులాల కుంపటిలో దిగాడు. ఇది మామూలు విషయం కాదు కదా. క్షేత్రస్థాయిలో ఆయన ఎవరో తెలియని వాడు ఇప్పుడు అందరికీ తెలుసు. మీకు ఏ రాజకీయ పార్టీ పోటీ చేయనని ఎక్కువ సీట్లు చేశాడు. బీజేపీ కూడా చేయలే, జేడీయూ చేయలే, ఆర్జేడీ చేయలే. 243 సీట్స్లో 238 సీట్స్ కంటెస్ట్ చేశాడు. సో మీకు కన్షీరామ్ మాట అంటాడు ఈశ్వర్, ఫస్ట్ ఎలక్షన్ ఈజ్ టు లూజ్, మొదటి ఎన్నిక ఓడిపోవటానికి. సెకండ్ ఎలక్షన్ ఈజ్ టు కాజ్ డిఫీట్, రెండో ఎన్నిక ఇంకో నోడించడానికి. థర్డ్ ఎలక్షన్ ఈజ్ టు విన్ అంటాడు. అంటే ఫస్ట్ ఎలక్షన్లో 0, సెకండ్ ఎలక్షన్లో కింగ్ మేకర్, థర్డ్ ఎలక్షన్లో కింగ్. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 0తో మొదలయ్యాడు. అవును. లేదు చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్లో కింగ్ మేకర్ అవుతాడేమో. సో మీకు ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కన్షీరామ్ ఫార్ములా తప్పని ప్రూవ్ చేశాడు. ఆయన ఫస్ట్ ఎలక్షన్లోనే గెలిచాడు. అది కూడా చాలా దగ్గర దాకా వచ్చాడు, కాంగ్రెస్తో కలిసి అధికారంలోకి వచ్చాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్కి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన సివిల్ సొసైటీ మూవ్మెంట్ నడిపాడు, ఎన్జిఓ సెక్టార్లో పనిచేశాడు, బెక్సాస్ అవార్డు విన్నరు. సో అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ కిషోర్కి ఏది లేదు.
ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ కంటే డైరెక్ట్ పాలిటిక్స్ లో అరవింద్ కేజ్రీవాల్కే అనుభవం అంటారు సార్? ఏమండి ప్రశాంత్ కిషోర్ కా అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ పాలిటిక్స్ తో సంబంధాలు ఉండడం? అరవింద్ కేజ్రీవాల్కి పాలిటిక్స్ లో ఇద్దరికి సంబంధం లేకపోయినా కేజ్రీవాల్కు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రజలతో సంబంధాలు ఏంటి? ప్రజలు మ్యానిపులేట్ చేయడం తప్ప ప్రశాంత్ కిషోర్కి వేరే సంబంధాలు ఏం లేవు కదా. అయినా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా చెప్పేవాడు కూడా, నేను కాదు గెలిపించేది, వాళ్ళు గెలుస్తున్నారు, నేను ఓన్లీ అడ్వైజ్ చేయగలుగుతాను. సో ఐఎమ్ నాట్, నేను గెలిపిస్తున్నా ఎప్పుడు అనలే. బట్ ఈ మేడ్ ఎ వెరీ బిగ్ ఎఫర్ట్. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, 3 ఏళ్ల పాటు జన్ స్వరాజ్ అభియాన్ నడిపాడు, 238 సీట్స్కి పోటీ చేశాడు. ఇంకా ఓటింగ్ ఫిగర్స్ మనకు రాలే, కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే అరౌండ్ 10% ఓటింగ్ వరకు రావచ్చు అన్నారు. బట్ వీ హ్యావ్ టు సీ ఎంత ఓటింగ్ వస్తుందని. రైట్, ఇప్పుడు ఒక బేస్ కదా ఏర్పడింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో నితీష్ కుమార్ ఉన్నాడు, అయిపోయింది ఇక. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఎన్డీఏకు లీడర్షిప్ ఉండదు అన్లెస్ ఎమర్జీ అయితే తప్ప. మీకు ఆర్జేడీకి లీడర్షిప్ ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో కన్సిస్టెంట్గా నిలబడి ప్లే చేస్తే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే నిలబడగలగాలి. చిరంజీవి లాగా మధ్యలో ఎగిరిపోతే కష్టం. అవును. ఎస్, క్వశ్చన్ నెంబర్ 5. బీహార్ ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి? ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఎందుకు చూడటం లేదు? సార్, బీహార్ని కన్క్లూడ్ చేసే ముందు బీహార్ ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి? ప్రత్యామ్నాయం వైపు ఎందుకు ప్రజలు అసలు ఆలోచించట్లేదు? అవసరం లేదనుకున్నారా? 20 ఏళ్ళ నుంచి ఒక నితీష్ కుమారే సరిపోయారు వాళ్ళకి. అంటే నీకు రాజకీయ పార్టీలన్నీ కులాల ఆధారంగా ఏర్పడ్డాయి బీహార్లో. ఇప్పుడు ఆ కులానికి నుంచి కంటెండర్ కావాలి. ఇప్పుడు నితీష్ కుమార్ దెబ్బతినాలి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు కుర్మి, కుష్వాహా, ఈ కొయిరి, ఈ కాస్ట్లో ఇంకో లీడర్ ఎమర్జీ కావాలి. ఇంతవరకు ఆ లీడర్ ఎమర్జీ కాలే. మీకు ఉపేంద్ర కుష్వాహా ఉన్నాడు, ఆయన కుష్వాహాలకే పరిమితం. ముఖేష్ సహాని ఉన్నాడు, ఆయన నిషాద్లకే పరిమితం. అందువల్ల మీకు చిరాగ్ పాస్వాన్ వెనకాల పాస్వాన్ దళితులు తప్ప నాన్ పాస్వాన్ దళితులు కూడా లేరు. మీకు ఆర్జేడీ వెనకాల యాదవ్లే మెయిన్గా ఉన్నారు. కాస్త ముస్లిం ఓటర్లు ఉన్నారు, ముస్లింలకు నాయకులు లేడు కనుక. సో ఓవైసీ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలే. అందువల్ల మొదటి ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ లాయల్టీ ఆధారంగా పొలిటికల్ స్ట్రక్చర్ ఉన్నది కనుక ఆ కాస్ట్లోనే నాయకుడన్నా ఎమర్జీ కావాలి, లేదా ఈ కాస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్స్ బ్రేక్ చేయాలి. ప్రశాంత్ కిషోర్ ఆ కాస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ఎజెండా తీసుకున్నాడు, కానీ ఆయన ఆ రకమైన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయలేకపోయాడు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా కానీ ప్రజల నుంచి వచ్చే నాయకుడు కాదు కనుక క్రియేట్ చేయలేకపోయాడు. అందువల్ల అది మొదటి కారణం, కాస్ట్ బేస్డ్ పొలిటికల్ స్ట్రక్చర్. రెండవది కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్టర్నేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అని ఇవ్వగలగాలి. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్రయత్నం చేసి చూపెట్టాడు, ప్రయత్నం ఆఫర్ చేశాడు, ప్రజలు అంగీకరించారు కదా. మళ్ళీ ఆయన కూడా అదే తాళ్ళలో ముక్కల్లాగా మొదలయ్యాడు. మారుతి ఆల్టోలో ప్రయాణం చేసి శీష్ మహల్లో తేలాడు. సో మారుతి ఆల్టోలో ప్రయాణం చేసినప్పుడు ప్రజలు ఆహ్వానించారు, శీష్ మహల్లో తేలినప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. సో అందువల్ల నువ్వు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే కాగలిగితే కంప్లీట్లీ రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేట్ ఎజెండాన చూపెట్టగలగాలి. నువ్వు మధ్యలో ఉంటే లాభం ఏదో, ట్రంప్ నన్నా ప్రజలు ఓటేస్తారు, ఓ జోరన్ మమ్దాని అయినా ఓటేస్తారు, మధ్యలో కమలా హారిస్ ఉంటే జనం గెలవరు కదా. సో అందువల్ల ఆల్టర్నేటివ్గా నువ్వు చూపెట్టగలగాలి. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ బీహార్లో లేదు కనుక నీకు టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్. ఎవరు ఓటు వాళ్ళకే కదా, ఆ కులం వల్ల ఆ కులాలకు వేసుకుంటారు. ఆ కాంబినేషన్లో కాస్త చీరికొస్తే వాళ్ళు ఓడిపోతుంటారు.